ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు సహకరించాలని ఈ వారం కేంద్ర మంత్రులను వరుసపెట్టి కలిశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ కేపీలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు ది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సీఎం చంద్రబాబుని వరించింది. ఇక రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ని కోరారు సీఎం చంద్రబాబు. ధైర్యంగా పెట్టుబడులు పెట్టి ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు నిర్మించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. అనకాపల్లిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, శుద్ధి ప్లాంట్లు, గోబర్ధన్ ప్లాంట్లు, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలు లాంటి 68 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఇక అనకాపల్లి నియోజకవర్గంలోని కసింకోటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో కలిసి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను పరిశీలించారు. చెత్త సేకరణపై పారిశుధ్య కార్మికులు స్థానిక ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కంపోస్టు తయారీ యార్డ్ ని కూడా సందర్శించారు. చెత్తను కంపోస్టుగా తయారు చేసి రైతులకు ఎరువులను అందిస్తున్న కంపోస్టు యూనిట్ నిర్వాహకుడితో మాట్లాడారు. ఒకరికి వినకపోతే వాళ్ళకి చూపిస్తాం సార్, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, మళ్ళీ అలా చేయాలి. మేమైతే 250 మంది సార్. దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోం. ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి. అంటే ఇంట్లోకి సరిపడి వారం రోజులు అండి. వారానికి 55 రూపాయలు ఆ చెత్తను ఇస్తే అదనపు ఆదాయం వస్తుంది. ఎక్కడికక్కడ ఏ రోజుకు ఆ రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. మీ ఇంట్లో మీరు వదిలిపెట్టిన వ్యర్థాలను సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. వారానికి ఒక్కసారి మీ పరిసరాలకు మీ ఇంటి దగ్గరికే వస్తుంది. మీరు చేయాల్సింది వారం రోజులు గోతంలో దాన్ని వేసి పెడితే ఆ గోతం అప్పచెప్తే మీకు ఒక 60-70 రూపాయలు వస్తుంది. మీ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది. భూమి కాలుష్యం కాదు. మీ పశువులు ఇలాంటి చెత్త తినవు. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనికి మీరందరూ చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయడమే కాకుండా మీ మనసులో కూడా, మైండ్లో కూడా ఎక్కించుకోవాలి. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సీఎం చంద్రబాబు నాయుడు ఈ వారం సందర్శించారు. ఈ స్కూల్ నుంచే ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. విద్యార్థినులతో కాసేపు మాట్లాడి వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను పరిశీలించారు. ఈరోజు మీరు కండక్ట్ చేశారు. మీకు సులభం అనిపిస్తుందా? ఈజీ అనిపిస్తుందా? నీ అభిప్రాయం దీనిపైన ఏంటి? సార్, ఈ ముస్తాబ్ అనే ప్రోగ్రామ్ మా స్కూల్లో మీరు కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. దీనివల్ల మేము పర్సనల్ హైజీనిక్గా, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, మాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు శ్రీవల్లి అయితే వాళ్ళ ప్రిన్సిపల్ని చూసి ఆవిడ డిసిప్లిన్ కానీ ఆవిడలో ఉండే క్యారెక్టర్, అంటే ఒక లీడర్షిప్ నాయకత్వం ఉండే చూసి నేను కూడా ఒక ప్రిన్సిపల్ కావాలి అనే జీవితాశయంగా పెట్టుకున్నది. ఇక్కడుండే పిల్లల్లో కూడా మీకు ఇప్పటికే సెలెక్ట్ చేసుకొని ఉంటారు ఒక ఆశయాన్ని. చేసుకున్నారా? ఎంతమంది ఇప్పటికే ఒక గోల్ పెట్టుకొని ఏం కావాలనుకున్నా నిర్ణయించుకున్న వాళ్ళు చేలిపైకెత్తండి. ఓకే,
మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నారా? అందుకే నేనేమంటానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయి. ఈరోజు చాలా సంతోషం నాకు. ఇది ఒక చిన్న ఆలోచన. చాలామంది డబ్బులతోనే పని అవుతాయనుకుంటారు. డబ్బులు లేకుండా కూడా పెను మార్పు తీసుకురావచ్చు. అదే ముస్తాబు. ముస్తాబుకు డబ్బులు అవసరం. నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా, బకెట్ ఇక్కడే ఉంది కదా, అద్దం ఇక్కడే ఉంది కదా, దువ్వెన కూడా ఇక్కడే ఉంది కదా, నెయిల్ కట్టర్ కూడా మీరు వాడుతున్నారు కదా. ఇవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొస్తే ఏమనిపిస్తుంది మీకు? బ్రహ్మాండం అనిపిస్తుందా లేదా? ఈ వారం దేశ రాజధానిలో బిజీగా పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందన గురించి అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో జరుగుతోన్న వివిధ ప్రాజెక్టుల పురోగతి, అభివృద్ధి పనులు, రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు చర్చించారు. అదేవిధంగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ సీఎం భేటీ అయ్యారు. రాజధాని అమరావతి నగరాన్ని దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా నేషనల్ హైవే నెట్వర్క్ ని కలపాలని కోరారు. కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర పెట్రోలియం, నాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరితోనూ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. 96,862 కోట్ల పెట్టుబడితో దేశంలోని అతి పెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టుల్లో ఒకటైన నెల్లూరు జిల్లాలోని బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కూడా సీఎం చంద్రబాబు కలిశారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ఏర్పాటు ఆవశ్యకతను ఆయనకు వివరించారు. సవరించిన డీపీఆర్లను ఆమోదించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా మంత్రి సర్బానంద సోనోవాల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, ఫేజ్ 1లో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద 150 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ ఏపీ సీఎం ఢిల్లీలో భేటీ అయ్యారు. కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం, గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టి పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు. విద్య, నైపుణ్యాల కల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హ్యావ్లాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో 3 వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాలకు నిధులివ్వాలని సీఎం కోరారు. రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్థిక సాయం కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించి పెండింగ్ లో ఉన్న అనుమతులు మంజూరు చేయాలని కోరారు. నేరెడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగటం లేదని గుర్తు చేశారు.
ఢిల్లీలో జరిగిన క్రెడాయ్ జాతీయ సదస్సులోనూ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతికున్న సానుకూలతలు, దీర్ఘకాల అవసరాలను రియల్ ఎస్టేట్ డెవలపర్లకు వివరించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశానికి భావి తరాలకు సరిపోయే ఆధునిక నగరం నిర్మించే అవకాశం అరుదుగా వస్తుందని, అమరావతి నిర్మాణం కూడా మన తరానికి దక్కిన అవకాశమని చెప్పారు. డెవలపర్లు ధైర్యంగా పెట్టుబడులు పెట్టి ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు నిర్మించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఏటా అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈసారి ఏపీ సీఎం చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం ఈ అవార్డును అందుకోనున్నారు.